సార్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనంగా మారిన వైఎస్ వివేకాకి సంబంధించి అవినాష్ రెడ్డి గారిది అక్కడ ప్రభావం ఉందంటూ కూడా చాలా సందర్భాల్లో వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం చెప్తారు మీరు వివేకాలో సత్య సంబంధం ఉన్న బిజినెస్‌కి సంబంధించి ఈరోజు ఏం చెప్తారు? వైఎస్ వివేకానంద రెడ్డి గారు నేను కలిపి 2006 స్టార్టింగ్ నుంచి 2011 జగనన్న పార్టీ పెట్టే వరకు కూడా ఇద్దరం ఒక కంపెనీలో పార్ట్నర్స్ ఉండేవాళ్ళు. మా కంపెనీ పేరు వచ్చి డెల్టా ప్రీమియర్ బిల్డింగ్స్, డెల్టా పీఈబీ అని చెప్పి ఉండేది. మాకు 2 యూనిట్స్ ఉండేవి, హైదరాబాద్లో ఒకటి, కడపలో ఒకటి. కడప యూనిట్ అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు జగన్ సార్ ఎంపీగా పోటీ చేసి ఇంక రిజల్ట్ రాలేదు. ఆ టైంలో వాళ్ళిద్దరు కలిపి ప్రారంభించారు. మేము 11 వరకు కూడా కలిసే ఉండేవాళ్ళం. చాలా వివేకానంద రెడ్డి గారు అయితే చాలా జోయల్ మనిషి, చాలా మంచి మనిషి. వివేకానంద రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వివేకానంద రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా 2004 నుంచి తెలుసు. పులివెందులో నేను వర్క్ చేసినప్పుడు ఆయన కలవడం జరిగింది. అప్పటి నుంచి నాకు ఆయన వ్యక్తిగతంగా తెలుసు. అదే సేమ్ టైం నుంచి వివేకానంద రెడ్డి గారు కూడా నాకు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు నేను చేస్తున్న బిజినెస్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తూ వచ్చారు. వచ్చి అది చూసి దాని గురించి ఏంటనేది డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నారు జగన్ గారు. తెలుసుకున్న తర్వాత ఆయన మేము అడగకుండానే, ఆయన జనరల్గా ఎవరైనా అమ్మాయిని అడిగితే అన్నం పెడద్దు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అది అవసరం అయితే తెలుసుకొని అడగకుండానే అన్నీ చేస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము బిజినెస్ ఇది మేము ప్రీమియర్ బిల్డింగ్స్ తయారు చేస్తామన్నా అది ఇది అని చెప్తే ఆయన అడిగి నెక్స్ట్ డే నన్ను పులివెందుకి రమ్మన్నాడు జగన్ సారు. రమ్మని అప్పట్లో ఆ కంపెనీకి మేము పెద్ద వర్క్ ఏదైనా చేసామంటే 1.5 కోట్ల సింగిల్ వాల్యూ, కానీ 3,80,00,000 సింగిల్ వర్క్ మాకు జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి మీద ఇష్టంతో, ఆయన మీద ప్రేమతో ఆ వర్క్ ఇచ్చారు. అది అంతకన్నా వేరే ఎగ్జాంపుల్ ఏముండదు. వివేకానంద రెడ్డి గారు కూడా మేము జనరల్గా మేము అక్కడ కడప నుంచి పులివెందులు అటు హైదరాబాద్లో మేము జనరల్గా కలుస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు వివేకానంద రెడ్డి గారు ఆయన అంటే ఇష్టం ఎట్లా ఉండేదంటే 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా అయిన తర్వాత ఒక 6 నెలలు 7 నెలల్లోనే ఆయనగా స్వయంగా నేను రిజైన్ చేస్తే బాగుంటుంది, జగన్ బాబు ఎంపీ అయితే బాగుంటుంది, ఆయనకి రాజకీయంగా మా ఫ్యామిలీలో మగవాడు ఆయనే కదా, వాళ్ళిద్దరికీ వివేకానంద రెడ్డి గారు అయితే మగపిల్లలు లేరు, సునీతమ్మ ఒక్కావిడే అని ఆయన రిజైన్ చేయడానికి ప్రిపేర్ అయితే ఆ రోజుల్లో ఆయన ఆల్మోస్ట్ రిజైన్ చేయడానికి అన్నీ ప్రిపేర్ చేసుకొని జగన్ గారిని ఆయన ఇన్వైట్ చేశాడు ఇది ఎంపీగా పోటీ చేయమని. ఎందుకంటే ఆయన లోకల్ పరిస్థితులన్నీ పైన రాజశేఖర రెడ్డి గారు చూసుకుంటే లోకల్గా అప్పుడంతా రాజకీయాన్ని అంతా వివేకానంద రెడ్డి గారు చూస్తూ ఉండేవాళ్ళు కాబట్టి నెక్స్ట్ వారసుడు ఆయనే అని చెప్పి ఆయన కానీ సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేశాడు. కానీ ఆ రోజుల్లో నరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ సునీతమ్మ కానీ అక్కడి నుంచి ఫోన్ చేసి డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారికి వద్దు అని చెప్పి, పెద్ద రాజశేఖర రెడ్డి గారు కూడా ఒప్పుకోలేదు. సరే నీకు పదవి ఆల్రెడీ మీరు ఎలక్ట్ అయ్యారు కదా, ఈ టర్మ్ ఉండండి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆపారు. కానీ ఆయన ఎంత మంచి మనసు అంటే ఆయన ఎలక్ట్ అయిన 6 నెలల్లోనే జగన్ గారిని ఆయన ఇన్వైట్ చేశాడు. మరి ఈరోజు ఈ పరిస్థితి అంతా చూస్తే ఒక చిన్న ఎంపీ సీటు కోసం మర్డర్ చేయించారు అవినాష్ రెడ్డి ఏంటంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా 8 సంవత్సరాలు వాళ్ళతో బిజినెస్ చేశాను, రకరకాలుగా ఫ్రెండ్షిప్ చేసాను, ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం కాబట్టి అది కళ్ళారా చూసాం. ఇంకొక విషయం అంటే అన్నిటికన్నా గొప్ప విషయం, అవినాష్ రెడ్డి గారి ఫాదరు మేము పులివెందులో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మా వర్కర్ ఒకటి పైనుంచి కింద పడిపోయాడు. ఆయన స్వయంగా కారులో ఎత్తుకొని పెట్టి తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు, సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఇన్నోవా కారులో. అంత మంచి మనిషి. వాళ్ళని ఇప్పుడు నిందలేస్తూ ఉంటే కొంచెం బాధగా పెయిన్గా ఉంది. చెప్తుంటే అంత నిజంగా అనిపిస్తుంది. అంత ప్రేమ ఉన్న వ్యక్తి ఈరోజు ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారే చేశారు, అవినాష్ రెడ్డి గారే చేశారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులతో సహా ఈరోజు ఒక రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారు ఈ యొక్క అంశాన్ని. ఇప్పుడు సునీతమ్మ కానీ షర్మిలమ్మ కానీ పూర్తిగా చంద్రబాబు నాయుడు ట్రాప్లోకి వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా కూడా మ్యానిపులేట్ చేయగలుగుతాడు కాబట్టి వీళ్ళు మ్యానిపులేట్ చేశారు. వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా వాడుకుంటున్నాడు తప్పితే వీళ్ళ మీద ప్రేమతో ఏం కాదు. వీళ్ళకి తర్వాత తెలుసుద్ది చంద్రబాబు నాయుడు ఎవరిని ఎట్లా వాడుకొని వదులుతాడని తర్వాత తెలుసుద్ది, అది ఎలక్షన్ అయిన తర్వాత తెలుసుద్ది. అంటే శర్మిల గారి పర్యటన భాగంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందంటూ కూడా ఆవిడ ఆ శర్మిల గారి ముందే మాట్లాడుతున్నారు. అంటే అక్కడ శర్మిల గారికి అర్థమవుతుందా క్లియర్గా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం? షర్మిలమ్మకి అంటే ఎక్కువ రోజు ప్రచారం మధ్యలోనే నాకు తెలిసి బ్రేక్ చేసి వెళ్తుందేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు కూడా కాంగ్రెస్ నుంచి వాళ్ళు బలవంతం చేసి వివేకానంద రెడ్డి గారిని పులివెందు నుంచి పోటీ చేయించినప్పుడు కూడా స్వయాన నా చెవులతో నేనే విన్నా. సౌభాగ్యమ్మ కూడా అసలు అపోజ్ చేసింది. వీళ్ళకి పదవికాంక్ష ఎలా ఉంటుందంటే జనరల్గా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి ఎవరికి ఓన్గా రాదు.
వాళ్ళ వెనకాతల ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు వింటే వాళ్ళు ఆటోమేటిక్గా మైండ్ డైవర్ట్ అయ్యింది. కానీ అసలు వివేకానంద గారికి ఆ రోజు కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం ఇష్టం లేదు. వీళ్ళు బలవంతంగా అప్పుడు ఎమ్మెల్సీ ఉన్న, మంత్రి పదవి ఉన్న రాజీనామా చేయించి ఇక్కడ ఏదో సాధిద్దాం, విజయం మీద గెలిచి సీఎం అయిపోదాం అన్న వరకు తీసుకెళ్ళారు. వెనకాతల ఉన్న సునీతమ్మ కానీ, ఆ రోజు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు కానీ. ఈరోజు కూడా అట్లానే ఇవి కూడా షర్మిలమ్మ కూడా వ్యక్తిగతంగా మంచిదే. కాకపోతే వెనక ఉన్న అనిల్ గారు కానీ ఇతర పార్టీ నాయకులందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆవిడ మైండ్ డైవర్ట్ చేశారు. కానీ 24 తర్వాత ఆవిడకి పూర్తిగా క్లారిటీ వస్తుంది. జగన్ అన్నే నిజమైన మనిషి అని చెప్పి ఆవిడకి క్లారిటీ వస్తుంది. అంటే వైఎస్వీకి సంబంధించి టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. అయినా కూడా అప్పుడు దోషులను ఒకవేళ తప్పు చేసింటే అప్పుడే దోషులను శిక్షించారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామగారిని అన్యాయంగా అక్రమంగా చంపాడు, ఆయన మీద చెప్పు లేపించాడు. అంతకన్నా నీచమైనడు ఈ రాజకీయాల్లో ఎవరు ఉండరు. ఆయనకన్నా నీచ రాజకీయాలు ఎవరు ఉండరు. కానీ ఈరోజు వీళ్ళిద్దరినీ పావులుగా వాడుతున్నాడు. కానీ అతనికి తెలియట్లేదు, అతనికి అతను సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు అని చెప్పి. ఈరోజు పులివెందుల్లో కాదు, కడప జిల్లాలో కాదు, రాష్ట్రంలో కాదు, ఇతర ప్రపంచంలో ఎవరో నమ్మే పరిస్థితి లేదు. ఓన్లీ వాళ్ళకున్న పచ్చ మీడియా తప్పించి ఎవరో దాని గురించి పట్టించుకునే నాదులే లేడు ఈ రోజున. ఎందుకంటే ఆ రోజు ఇదే ఇప్పుడు ఎలా అయితే ఇలా అలర చేశారో సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా, విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఒక పెద్ద పాంప్లెట్ కూడా వేసి పంచారు. కడప పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అంతా ఆ రోజున ఎవరు నమ్మలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని 5 లక్షల పైచులకు మెజార్టీతో గెలిపించారు. విజయమ్మని దాదాపు 70,000 పైన మెజార్టీతో గెలిపించారు. ఈరోజు కూడా సేమ్ అదే పరిస్థితి ఉంటుంది. అవినాష్ రెడ్డి నాకు తెలిసి ఆయన 3-4 లక్షల మెజార్టీతో గెలుస్తాడు. పాత మెజార్టీ కన్నా ఎక్కువ వస్తుంది ఆయనకి. అలానే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పాత మెజార్టీ కన్నా ఎక్కువ వస్తుంది తప్పితే ఒక ఓటు కూడా తక్కువ రాదు అక్కడ. ఇదే ఏలూరు జిల్లాలో, అంటే అప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాగా ఉన్నప్పుడు ఏలూరులోనే బీసీ డిక్లరేషన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నేను బీసీసీఎల్ ప్రెసిడెంట్గా ఉన్నాను, ఈరోజు బీసీసీఎల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మా ఏలూరు గడ్డ మీదే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బీసీలు అంటే ఈ సమాజానికి వెన్నుముక, బ్యాక్ బోన్ అని చెప్పి ఆ రోజు చెప్పారు. ఆ రోజు ఏ డిక్లరేషన్ అయితే చేశారో ఆ డిక్లరేషన్ కన్నా ఎక్కువ పదవులు మా బీసీలకు ఇచ్చారు. ఈరోజు ఒక విషయాన్ని అందరూ గ్రహించాలి. అక్కడ శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు కూడా ఉన్న ఎంపీ సీట్లలో ఒక్క కాకినాడ ఎంపీ సీటు తప్పించి మిగిలిన అన్నీ కూడా బీసీలకు ఇచ్చారు. అటు తూర్పు కాపు కానీ, కొప్పవెలమ కానీ, యాదవ్ కానీ, అలానే మా సెట్టిబల్జ సామాజిక వర్గాల నుంచి కానీ. మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తే ఒక 2 ఫుల్ ఎంపీ సీట్లు ఉంటాయి, ఏలూరు, నర్సాపురం, అలా పార్ట్ రాజమండ్రి ఉంటుంది. 3 కూడా బీసీలకు ఇచ్చారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. కానీ ఈ జిల్లాలో ఒక్క బీసీ కూడా ఎంపీ చేయలేదు. ముఖ్యంగా ఈ ఏలూరు పార్లమెంట్ అంటే ఒకటే చౌదరి సామాజిక వర్గం అని చెప్పి ఉన్న ముద్రని జగన్మోహన్ రెడ్డి గారు తుడిపేసి 2019లో వెలమ సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇప్పుడు బీసీ కారుమూరు సునీల్కి ఇచ్చారు. ఎందుకంటే కడప ఎంపీ, రాజంపేట ఎంపీ ఎంత సాలిడ్గా కొడతామని చెప్తామో అంత సాలిడ్గా గెలిచే పార్లమెంట్ని ఈరోజు సునీల్కి ఇచ్చారంటే అది బీసీల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమ. ఎందుకంటే ఇంతకు ముందున్న ప్రభుత్వాలు కానీ, ఇంతకు ముందున్న ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు ఏం ఆలోచించేవాళ్ళు అంటే బీసీలు అంటే ఓకే 2 కత్తుల్లో, 2 ఇస్త్రీ పెట్లు, ఏదైనా చిన్న చిన్న చేతివృత్తికి సంబంధించిన సామాగ్రి ఇస్తే సరిపోద్ది అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచించారు, బీసీలకి ఏం చేస్తే బాగుంటుంది అంటే బీసీలకి రాజ్యాధికారం ఇస్తే, రాజ్యాధికారాన్ని పంచిపెడితే వాళ్ళు కూడా పరిపాలనలో భాగమయ్యి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో అదే అక్కడ పార్లమెంట్లో మాట్లాడి సాధించుకుంటారని చెప్పి నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లానే కొన్ని జెండా మోసిన వాళ్ళు అంటే వాళ్ళకి ఏదో టికెట్ ఇచ్చారంటే అది వేరే విషయం. రాజ్యసభకు వచ్చినప్పటికీ 11 మంది రాజ్యసభకు పంపిస్తే దాంట్లో 4 బీసీలని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు. పంపించడం అంటే ఆషామాషి కాదు. అసలు రాజ్యసభలో ఏ జెండా మోయకుండా, మన వైసీపీ జెండా మోయకుండానే ఆర్ కృష్ణ గారికి ఇచ్చి బీసీ గొంతుని అక్కడ వినిపించమని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే అది బీసీల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమ. అసలు ఇంకా ఇటువంటి ముఖ్యమంత్రి ఎవరో రారు. అసలు పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ముందు, జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అనే విధంగా మాకు అందరికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అందిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పడం చిన్న విషయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. ఆయనకి ఎప్పుడూ కూడా మేమందరం రుణపడి ఉంటామని చెప్పి ఆయన తెలియజేస్తాం. టీడీపీ ప్రభుత్వం కంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సంబంధించి మీ సతీమణి గారు చైర్మన్గా ఉన్నారు. చాలా అభివృద్ధి దిశగా చాలా ముందడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్యేకి వస్తున్న అంత ఆదరణ వస్తుంది. ఎటువంటి అవినీతి కూడా చేయలేకుండా ఆవిడ ముందుకెళ్తున్నారు. అంటే ఏం సార్, ఏం చెప్తారు ఆవిడ? ఇప్పుడు ఇన్ జనరల్గా ఎవరైనా కూడా నాయకుడు ఎట్లా ఉంటే
వాళ్ళ కింద పనిచేసే సైనికులు కూడా అట్లానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు 0% కరప్షన్. ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా అన్ని సంస్కరణలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధంగా చెప్పండి, ఈయన రాజకీయ నాయకుడు కాదు, సామాజిక న్యాయ నిర్ణేత. ఎక్కడ పేదవాడు ఉన్నాడో, ఏ హోల్లో ఉన్న, ఏ గుడిచిలో ఉన్న, ఎక్కడున్నాడు పేదవాడిని పట్టుకొచ్చి బయటికి నువ్వు ఏ పథకం ఎలిజిబిలిటీ ఉందో పథకం ఇప్పిస్తూ ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడికే చెందుద్ది క్రెడిబిలిటీ అంతా కూడా. ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఉన్న పథకాలు ఎలా ఎక్కొట్టాలి, ఎలా స్కిప్ చేయాలని చూసేవాళ్ళు, కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారే పేదవాడు కడుపు చూస్తూ ఉన్నాడు. ఫైనల్గా చెప్పండి, ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరికి సంబంధించి ముఖ్య నాయకులు, మీరు బీసీ ముఖ్య నాయకులుగా ఈ యొక్క జిల్లాకు సంబంధించి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? అన్ని స్థానాలు కూడా కైవసం చేసే దిశగా మీరు ముందరికి వస్తున్నారా? ఎటువంటి ప్రణాళికలతో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నాకు తెలిసి 15కి 15 మేము కొట్టక సిద్ధంగా ఉన్నాం. అంటే మీ అందరికీ అసూయత ఉండొచ్చు, 15కి 15 ఎట్లా కొడతారు, జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఈయన గంటా ప్రసాద్ చెప్తారు అనుకుంటారేమో. కానీ 15 కాన్స్టిట్యున్సీల్లో కూడా 85% మహిళలకు పథకాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అది కూడా 0 కరప్షన్, ఒక్క పైసా కూడా ఎవరు ఎక్కడ లంచం తీసుకోకుండా ఇచ్చారు. అలానే సురక్ష అని, ఆరోగ్య సురక్ష అని చెప్పి ప్రతి పథకం కూడా ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు మాకు అన్ని కొత్తగా ఉన్నా కూడా ఈరోజు మాకు అలవాటు అయిపోయింది. అంటే ఈ పథకం, ఆ పథకం ఒక వాల్యూ ఏంటనేది మాకు తెలిసింది. ఇప్పుడు ఉదాహరణకి ఒక మహిళకి ఒక టెస్ట్ చేశారు అనుకో విలేజ్లోని, వాళ్ళకి ఆపరేషన్ పడితే ఆపరేషన్ కూడా చేసి ఇంటికి చేతికొచ్చి ఇచ్చి పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా చూసుకుంటా పోతే 15కి 15 మేము కంపల్సరీ గెలుస్తాం ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో. అంటే పార్టీని నమ్మి చాలామంది పార్టీ పెట్టినప్పటి నుంచి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి కార్యకర్తల కోసం ఎన్నో త్యాగాలు చేశారు. అటువంటిది ఈరోజు టీడీపీ జనసేన పార్టీలో చాలామంది రాజకీయ నాయకులు బయటకు వస్తున్న పరిస్థితి. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీలో కింద స్థాయి పేదరికంలో ఉన్న వ్యక్తికి కూడా ఈరోజు కూలీ వ్యక్తి అయిన వ్యక్తికి కూడా ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అంటారు? ఇది వైసీపీ జెండాకే సాధ్యం అండి. ఎందుకంటే చాలా జెండాలు ఉంటాయి కానీ వాటికి అజెండాలు సపరేట్ ఉంటాయి. ఒక వైఎస్ఆర్సీపీ జెండాకి మాత్రమే పేదవాడిని ఎత్తికి పట్టుకోవడం కానీ, పార్టీల విషయంలో, పార్టీ పదవుల విషయంలో కానీ, ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కానీ సామాజిక న్యాయం చేసేది ఒక వైసీపీ జెండా మాత్రమే. ఎందుకనంటే ఆ జెండాలన్నీ ఎట్లా ఉంటాయంటే బీజేపీ అజెండా వేరు. పవన్ కళ్యాణ్ జెండా పెట్టినప్పుడు ఏం చెప్పాడు, నీ ప్రశ్నిస్తా ఎవడైనా అవినీతి చేస్తా అని చెప్పాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అతను ఉద్దానంలో కిడ్నీ బాధితులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, అది ఇది అని చెప్పి ఫస్ట్ వాయిస్ రేజ్ చేసింది పవన్ కళ్యాణ్. దానికి పరిష్కారం దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చక్కని హాస్పిటల్ కట్టి డయాలసిస్ కానీ వాళ్ళకి అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కూడా ఆ వాటర్ వలన కిడ్నీ ప్రాబ్లం వస్తుంది గుర్తించి ఇస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఏం చేయాలి, అట్లీస్ట్ అప్రిషియేట్ చేయాలి, జగన్ గారు ఇంత బాగా చేస్తున్నారని చెప్పి. వాళ్ళ జెండా ఏంటి, ప్రశ్నిస్తానని పెట్టిన జెండా ఈరోజు అమ్ముడుపోయింది. బీజేపీ ఉందనుకోండి, బీజేపీ 2014లో వాళ్ళతో కలిపి పోటీ చేసింది, 19లో ఇండిపెండెంట్గా పోటీ చేసింది, వాళ్ళు తిట్టుకున్నారు. కానీ జనాలకి ఏం చేస్తామని మట్టుకు వాళ్ళు చెప్పట్లేదు. రెడ్ బుక్ వేసుకొని లోకేష్ మేము వస్తే ఏం చెప్తా ఉన్నాడు, కడ్రాయిలో వడదీస్తాను ఉచ్చబోపిస్తానంటా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తా ఉన్నాడు, నేను వస్తే వైసీపీ గుండాలను తన్ని తవ్వుతానంటా ఉన్నాడు. అసలు వాళ్ళు వస్తే ఏం చేస్తామని చెప్పుకునే పరిస్థితులు లేరు. నిన్న కాక మొన్న బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఒక పాంప్లెట్ పంచారు, ఇంటింట ఇల్లు తిరిగి. తర్వాత 6 ప్యాక్ కూడా పంచారు. ఇప్పుడు అవన్నీ కాకుండా ఇవేం కాదు తూచి అని చెప్పి మరి కొత్త మేనిఫెస్టో రేపు ఎల్లుండో రిలీజ్ చేస్తారు, ఒక 1000 పేజీలు రిలీజ్ చేస్తారు. ఎందుకంటే వాడు ఏది చేయడు కాబట్టి అది రిలీజ్ చేసుకుంటేనే పోతూ ఉంటాడు. వాలంటీర్ వ్యవస్థ పైన కూడా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రతి పేదవాడికి ఈ వాలంటీర్ వ్యవస్థ పైన ఆంక్షలు విధించడం, దీని వెనక చంద్రబాబు కుట్ర ఉందని అందరికీ తెలిసిన విషయమే. ఏం చెప్తారు? మీకు ఒక వాలంటీర్ వ్యవస్థ కాదండి, చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, మనం ఏదైతే వద్దనుకున్నామో వాళ్ళందరినీ దగ్గరికి చేర్చుకొని ఆ స్క్రాప్ని అంతా వాళ్ళతో ఏదో జగన్మోహన్ రెడ్డి సాధిస్తాం అనుకుంటాడు అన్నాడు. కానీ అతను 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఒక్క సింగిల్ స్లాట్లో ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడో నా దగ్గర డిబేట్ రమ్మని చెప్పండి. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2,60,60,000 చిల్లర గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు. వాలంటీర్ని డైరెక్ట్ రిక్రూట్ చేసి 2,55,000 మంది వాలంటీర్కి రిక్రూట్మెంట్ ఇస్తే ఆ రోజు ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ఈ చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, మూటలు మోసే ఉద్యోగమా, వీళ్ళు మగుడు ఇంట్లో లేనప్పుడు పెళ్ళాన్ని నిద్ర లేపుతారని చెప్పి రకరకాలుగా అసత్య ప్రసారాలు చేసి ఈరోజు వాళ్ళని నేనే మళ్ళీ వస్తే వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తారంట ఉన్నాడు. ఈరోజు వాలంటీర్ ఎవడు కూడా అతను నమ్మే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రం అంటే ఒకటే చిన్న ఎగ్జాంపుల్ అండి, మీడియాలో మేమే నెంబర్ 1 అన్న ఈనాడు పేపర్ను కూడా ఉచితంగా పంపిణీ చేసే స్థాయికి దిగజార్చారంటే
అది వాలంటీర్ వ్యవస్థ, సోషల్ మీడియా వ్యవస్థ. వీళ్ళిద్దరూ కలిపి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్న పథకాలు వాళ్ళ ఇంటికి చేరిస్తే సోషల్ మీడియా మనం ఏం చేస్తున్నది అది ఎక్స్పోజ్ చేశారు కాబట్టి ఈరోజు ఆ మహా మీడియా వాళ్ళు కూడా ఉచితంగా పేపర్లు పంచుకునే స్థాయికి దిగదార్చారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అంటే వాలంటీర్ ఇక్కడే వచ్చాడు ఏలూరు పవన్ కళ్యాణ్, వాలంటీర్ అమ్మాయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తారని చెప్పి అసభ్యంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆయనే చెప్తా ఉన్నాడు మళ్ళీ వాలంటీర్ కావాలని చెప్పి ఆయనే చెప్తా ఉన్నాడు. స్టాండర్డ్ లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా. 5 కోట్ల ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలంటే ఏం చెప్తారు సార్? సింగిల్ అండి. అంటే వన్ వర్డ్లో చెప్పాలంటే పేదవాడు కడుపు చూసి ఏ పథకం ఎవరికి అవసరం అయిందో ఆ ఇంటికి చేర్చే వ్యక్తి ఎవరైనా ఉంటారు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే అంటే ఓన్లీ సంక్షేమమే కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసే వ్యక్తి ఉన్నారంటే ఎవరైనా అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ సింపుల్ లాజిక్ అండి, ఏం లక్ష చెప్పుకోకర్లేదు. అన్న ఉతికి ఒక మెతుకు చూస్తే చాలు. విజయవాడ నడిబొడ్డులోనే 2 ఫ్లేవర్లు, ఒకటి అతను 2 సంవత్సరాలు కట్టి పార్టీ పోయిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సంవత్సరంలో కట్టాడు. అదే 3 ఏళ్ళు పట్టింది దానికి. సేమ్ ప్యారలల్గా అదే లెంత్ అదే లొకేషన్లోని 1 ఇయర్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కనకదుర్గమ్మ ఫ్లేవర్ ఉంది, అది జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు, అదే ఆయన ఫినిష్ చేశారు. ఇట్లా చెప్పుకుంటా పోతే పోర్టులు కానీ, ఫిషింగ్ హార్బర్స్ కానీ, 17 మెడికల్ కాలేజీలు కానీ, ఈ రాష్ట్రంలో 12,000 సచివాలయాలు కట్టించిన ఘనత అంటే ప్రజల వద్దకే పాలన అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవన్నీ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమవుద్ది ఇదంతా అని చెప్పి జనాలు నమ్మారు. రేపు జూన్ 4వ తారీఖున 11 గంటలకు రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత అప్పుడు ఎవరేంటనేది అందరికీ తెలుసుద్ది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని